మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. పరమశివునికి ఇష్టమైన రోజుగా చెప్పుకునే మహాశివరాత్రి రోజున ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే శివుని దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. వేములవాడ రాజన్న ఆలయం, కొమరవెల్లిలో ఏడుపాయలు, కాళేశ్వరం, రామప్ప దేవాలయం, చెరువుగట్ట వంటి శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. జాగరణకు వీలుగా సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు. విజయవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనుంది. ఈ మహాజాతర కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పేదల దేవుడిగా పిలువబడే రాజన్న దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పిల్లా పాపలతో జాతరకు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, జాగారాలు ఉండేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరంతా రాజన్న గుడి చెరువు ప్రదేశంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద బస చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, బస్సులు, విద్యుత్ దీపాలతో అలంకరణ, భక్తులకు త్వరగా దర్శనం కలిగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజన్నకు ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి, విప్ కి స్వాగతం పలికారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డిప్యూటీ ఈవో లోకనాథం, అర్చక బృందం సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. శృంగేరి శారద పీఠం తరపున రాధాకృష్ణ శర్మ స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు రుద్రాక్ష మాలను సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. గంటలు గడిచే కొద్దీ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశామంటున్నారు. కానీ అవి ఆచరణలో కనిపించక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి వెళ్లే క్యూ లైన్లు కదలడం లేదని మండిపడుతున్నారు. కొందరు భక్తులు ఓపిక నశించి గేట్లు దూకి ముందుకు వెళ్తున్నారు. దీంతో అధికారులకు భక్తుల మధ్య వాగ్వాదం ఏర్పడుతుంది.